వెల్కమ్ టు మై ఛానల్. అమ్మమ్మ చేతి వంట అండి. బొబ్బట్లు చూడండి ఎంత బాగా చేసానో. ఈ ఉగాదికి నేను చేసిన బొబ్బట్లు ఎంత బాగా వచ్చినాయో చూడండి. చాలా బాగా వచ్చినాయి. దానికి కావాల్సింది ఒక 2 చిన్న రెండు గ్లాసులు శనగపప్పు తీసుకుని నానబెట్టుకున్నాను. అది నానబెట్టి మూత పెట్టుకుని గోధుమ పిండి తీసుకుని తర్వాత దానిలో సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత పిండి ఉప్పు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకుంటున్నాను. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అండి. కలిపేసుకుని తర్వాత దానిలో ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా బాగా కలిపి పెట్టేసుకుని పక్కకు పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ లోపల మనం శనగపప్పుని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుని తగినంత వాటర్ వేసుకుని కొంచెమే వేసుకున్నాను. వాటర్ వేసుకుని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. స్టవ్ మీద పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని తర్వాత మూత తీసి చూసాను. చూడండి, పలుకుగా ఉన్నా కూడా మంచిగా మెత్తగానే అయింది. తర్వాత ఇలాగ పప్పు గుత్తుతో ఇట్లా మెత్తగా వేసుకున్నానండి. వేసుకుని తర్వాత ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నానో ఆ కప్పుతోనే బెల్లం వేసుకున్నాను. ఒక కప్పుడు సరిపోతుందండి. వేసుకుని ఇది కూడా మొత్తం అంతా బెల్లము పప్పు కూడా ఇంకా పొయ్యి మీద పెట్టనవసరం లేదండి. కలిపేసుకుని ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇది కూడా మొత్తం కలిపేసుకుని చూడండి, ఉండలాగా వస్తుంది చక్కగా. ఇంకా ఏమీ స్టవ్ మీద పెట్టక్కర్లేదు. గట్టిగా ఉంది ఉండలాగా, ఇట్లా ఉండలాగా అవుతుంది అంతే. తర్వాత ఇక ఉండలు చుట్టేసుకుంటున్నాను. మనం ఉండలు చుట్టేసుకుని ఏ సైజు అయితే మనం ఉండలు చుట్టుకుంటామో పప్పు బెల్లం ఆ సైజే గోధుమ పిండి కూడా ఉండలు చుట్టుకుని పెట్టుకోవాలండి. గోధుమ పిండి కూడా ఇక చూడండి ఆ సైజు ఉండలు చుట్టుకుంటున్నాను. చుట్టుకొని అన్నీ అట్లా చుట్టేసుకుని చేసేసుకుని చేతితో ఇట్లా ఉండల్ని ఇట్లా అనేసుకోవాలండి. చేతితో పలసగా అనుకుని మన పూర్ణం మధ్యలో పెట్టుకుని ఇట్లా మంచిగా ఒత్తేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. అట్లా ఒత్తేసుకుని నేను ఇది గోధుమ పిండి కవర్ తీసుకున్నానండి. కట్ చేసుకుని దానికి ఆయిల్ రాసుకుని చేతికి కూడా ఆయిల్ రాసుకుని ఇట్లా ఒత్తేసుకోవడమేనండి. రొట్టెల కర్రతో కూడా ఒత్తుకొని అవసరం లేదు. చేతితో ఇట్లా పలసగా ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకుని స్టవ్ మీద ప్యానం పెట్టుకుని వేసుకుని కాల్చుకోవడమేనండి. నెయ్యి అయితే నెయ్యి, ఆయిల్ అయితే ఆయిల్. నేనైతే ఆయిలే వేసాను. స్టవ్ మీద ప్యానం పెట్టేసుకుని వేడైన తర్వాత ఇక్కడ కవర్తో ఇట్లా వేసేసుకున్నానండి. చూడండి, చక్కగా వచ్చింది. ఇట్లా మళ్ళీ దీన్ని తిరగేసుకుందాం. ఒక పక్క కాలిన తర్వాత ఆయిల్ పైన ఇట్లా రాసుకోవాలి. కొద్దిగా ఎక్కువ ఏం అవసరం వద్దండి ఆయిల్. ఇట్లా మళ్ళీ ఉల్టా చేసుకుని ఉల్టా చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుని ఇట్లా ఎర్రగా కాలాలి. మాడిపోకుండా ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి, అంతే. అన్నీ ఇట్లనే కాల్చేసుకున్నానండి. ఎంతో టేస్టీ అయిన ఈ బొబ్బట్లు, భక్షాలు అంటారండి మా తెలంగాణలో. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా చేసాను.